వరంగల్లో అరెస్ట్ అనంతరం వైఎస్ షర్మిల లోటస్ పండ్లో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. చెప్పామమ్మా, నీకెందుకు, నువ్వు విడాకులు ఇవ్వాల తల్లి, నువ్వే విడాకులు ఇవ్వాలి. ఎందుకంటే ఒక మహిళ ఐఏఎస్ అధికారి చెయ్యి పట్టుకున్న నీచుడమ్మా నీ భర్త. కనీసం ఆడవాళ్ళ ఆత్మగౌరవం కోసం అన్నా నువ్వే విడాకులు ఇవ్వాలి కదా అని కూడా అన్నాం. తప్పేమన్నాం? ఒక మొగాడయ్యుండి ఇంకొక మహిళ స్త్రీ చెయ్యి పట్టుకుంటే తప్పులేదా? ఆ మహిళా అధికారికి, ఐఏఎస్ అధికారి పేరు ప్రీతి మీనా అనే అధికారి కంప్లైంట్ కూడా చేసింది. అయినా ఈ రోజు వరకు క్షమాపణ చెప్పే ఇంగితమైనా ఉందా ఈ శంకర్ నాయక్? కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. మరి ఆడవాళ్ళను అంత ఘోరంగా మాట్లాడుతుంటే, నన్ను అంత నీచంగా మాట్లాడితే, ఇంకొక మహిళ చెయ్యి పట్టుకుంటే నువ్వు ఎట్లా కాపురం చేస్తున్నావు అన్న ఉద్దేశంతో మొగోళ్ళే ఎందుకు ఇవ్వాలి, నువ్వెలా చేస్తున్నావు అని మేము మాట్లాడాం. దానికి ఈమెను అడ్డు పెట్టుకొని, ఈయనకు నేరుగా నా రాజకీయం చేసే ధైర్యం లేక ఈమెను అడ్డు పెట్టుకొని మనుషులను పంపించి ఈరోజు మా మీద దాడి చేయించాడు ఈ శంకర్ నాయక్. ఈ శంకర్ నాయక్ భార్య ఏం తక్కువ తినలేదు. ఈ శంకర్ నాయక్ భార్యకి అక్యూజ్డ్ A1గా ఉంది. భూ కబ్జా కేసులో ఈ శంకర్ నాయక్ భార్య A1 అక్యూజ్డ్ నంబర్ 1గా ఉంది. అది కూడా గిరిజనుల భూమి లాక్కుంది అన్న ఆరోపణలు ఇదే శంకర్ నాయక్ భార్య మీద ఉన్నాయి. ఇదే శంకర్ నాయక్ క్యారెక్టర్ గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ శంకర్ నాయక్ ఇప్పుడు చూపించిన వీడియోలో మీరు చూస్తే సారా బాటిల్ తీసుకొని తాగిపిస్తున్నాడు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఏం నేర్పిస్తున్నావు నువ్వు? తరాలకు ఏం నేర్పిస్తున్నావు? ఫ్యూచర్ జనరేషన్కి ఏం నేర్పిస్తున్నావు? ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలాగైనా వ్యవహరించాల్సింది? ఈయన క్యారెక్టర్ చూడండి. ఒక మహిళ చెయ్యి పట్టుకొని ఇంతవరకు అపాలజీ కూడా చెప్పలేదు. సారా బాటిల్ పట్టుకొని అందరికీ తాపిస్తున్నాడు. ఈయన భార్య ఏమో A1గా ఉంది భూ కబ్జాల కేసులో. మరి ఇలాంటి వాళ్ళ గురించి మేము మాట్లాడితే తప్ప, వీళ్ళ అవినీతి ఎత్తి చూపితే తప్ప, నన్ను కొజ్జా అంటే తప్పులేదా? మమ్మల్ని అంత మాట అంటే తప్పులేదు, కానీ ఎవడ్రా కొజ్జా? ఒక్క మాట కూడా నిలబెట్టుకోవడం చేత కాలేదు మీకు, మీరు కాదా కొజ్జాలు అని మేమంటే తప్ప ఎలా తప్పవుతుంది అంటున్నాం. ఆడదాన్ని అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా? ఒకడైతే మరదలు అంటారు, అయినా మేము గమ్మనుండాలనా? ఎవడ్రా మరదలు అన్నందుకు మా మీద కేసులు పెడతారా? మా పాదయాత్రలు నాపుతారా? ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ ఎత్తి చూపుతున్నాం. అది మేము చేసిన తప్ప. మీరు అవినీతి చేస్తే తప్పు లేదు, కానీ మేము అవినీతి గురించి మాట్లాడితే తప్ప. అందుకు ఆపుతారా మీరు పాదయాత్రలు? మమ్మల్ని కొజ్జా అంటే మీరు తప్పులేదా? మేము ఎవడ్రా కొజ్జా ఒక మాట కూడా నిలబెట్టుకోవడం చేత కాలేదు, నువ్వు కాదా కొజ్జా అంటే తప్ప? ఎలా తప్పు అవుతుంది అని అడుగుతున్నాం. ఒక మహిళను అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు యథేచ్ఛగా ఏది పడితే అది మాట్లాడుతూనే ఉన్నారు కదా. ముఖ్యమంత్రి కొడుకేమో వ్రతాలని ఆయన అవమానిస్తాడు, ఇంకోడేమో మరదలు అంటాడు, ఇంకొక ఆమెమో సికండి అంటది, ఈయనేమో కొజ్జా అంటాడు. అడుగు బయట పెట్టండి, ఎలా బయట పెడతారో చూస్తాము, నల్లిని నలిపేసినట్టు నలిపేస్తామని ఒకడంటారు. మేము సైగ చేస్తే కార్యకర్తలంతా మీ మీద దాడి చేస్తారని ఇంకొకడు అంటారు. ఎలా కనిపిస్తున్నామండి? ఇలాగైనా మాట్లాడాల్సింది అధికార పక్షంలో ఉన్న వాళ్ళు. అంటే మీరు ఎన్ని మాట్లాడినా కూడా చెల్లుతుందా? మేము మళ్ళా రియాక్ట్ అయితే మీరు అన్న మాటకు మేము బదులిస్తే తప్పవుతుందా? మీరు అన్న దానికి మేమేం తిట్టడం లేదు. నన్ను సికండి అన్నంత మాత్రాన నువ్వు శూర్పణ కవి అని నేను అనుండొచ్చు, కానీ అది నా సంస్కారం కాదు. మేము అనలేదు ఎక్కడ. నా మాటలకు ఎవరు ఎక్కడా రెచ్చిపోయి ఆ ఎమ్మెల్యేల మీద కానీ ఆ మంత్రుల మీద కానీ ఎవరు ఎక్కడా దాడి చేయలేదు. ఇంతవరకు ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్యే భార్యల మీదమైనా దాడి చెయ్యలేదు అంటే మేము రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం లేదే అనే కదా. కానీ వాళ్ళు కదా మా మీద దాడి చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళే మమ్మల్ని అవమానిస్తున్నారు. ఇన్ని మాటలు వాళ్ళే మాట్లాడుతున్నారు, మళ్ళీ వాళ్ళే దాడి చేస్తున్నారు, వాళ్ళే మా పాదయాత్రను ఆపుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? అసలు ఒక మహిళకు ఉండాల్సిన గౌరవం ఈ రాష్ట్రంలో ఉందా లేదా? ఇది మహిళలందరూ ఆలోచించాల్సిన విషయం. ఒక మహిళ ఈరోజు నిలబడి ఇంత నీచంగా పరిపాలిస్తున్న ఈ పాలకులను ప్రశ్నిస్తే అసలు ఈ ఒక్క నియోజకవర్గమే కాదు, ఇన్ని నియోజకవర్గాలలో రాజశేఖర రెడ్డి బిడ్డ పాదయాత్ర చేసింది. ప్రతి నియోజకవర్గంలో ఇదే తీరు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమి చేశారా అని చూస్తే ఇదే తీరు. ఎక్కడైనా భూ కబ్జాలు, ఎక్కడైనా అక్రమాలు, ఎక్కడైనా మాఫియాలు,
ఒక్క అభివృద్ధి పని కూడా చేసింది లేదు. ఇదే శంకర్ నాయక్ కే సముద్రంని మున్సిపాలిటీ చేస్తామని మాటిచ్చాడు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టిస్తామని మాటిచ్చారు. ఇన్ని మాటలు ఇచ్చి కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోగా ఇంత అక్రమ అవినీతి చేస్తూ కూడా 8 సంవత్సరాలుగా వీళ్ళ మీద ఏ ఎంక్వైరీ లేవు, ఏ యాక్షన్లు లేవు. మరి ఇది దిక్కుమాలిన పాలన కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. ఇంత దరిద్రంగా పాలకపక్షం ఎమ్మెల్యేలు ఇంత ఘోరంగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, అక్రమంగా సంపాదించుకుంటుంటే ఒక్కరైనా ప్రశ్నిస్తున్నారా, ఒక ఎంక్వైరీ చేస్తున్నారా? ఇన్ని డబ్బులు సంపాదించుకున్నారు. అందుకే చెప్తున్నాడు కేసీఆర్ సార్ సిట్టింగ్లకే సీట్లు ఇస్తాము అని. ఎందుకంటే ఈ సిట్టింగ్లే ఘోరంగా పట్టపగలే వేల కోట్లు సంపాదించుకున్నారు కాబట్టే ఈ సిట్టింగులకే డబ్బులు ఈ సిట్టింగులకే మళ్ళా సీట్ ఇస్తే మళ్ళా ఈ సిట్టింగులు గెలవడానికి మళ్ళా డబ్బులు ఖర్చు పెట్టే కెపాసిటీ ఈ సిట్టింగులకే ఉంది. కాబట్టి ఇది కేసీఆర్ గారు కావాలని వీళ్ళు సంపాదించుకోవాలని చేసుకోండిరా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, చాలా తెలంగాణ మన జాగిరే అన్నట్టు, ప్రజలంతా మనకు రాసిచ్చారు అన్నట్టు, వీళ్ళు అబ్బసొత్తు అయినట్టు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారే. ప్రతి నియోజకవర్గంలో ఇదే తీరు. ఇన్ని పాదయాత్రలు, ఇన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే ప్రతి నియోజకవర్గంలో ఇదే తీరు. మరి వీళ్ళ మీద ఎంక్వైరీలు ఎందుకు జరగటం లేదు? ఈరోజు పాలక పక్షానికి సవాలు విసురుతున్నాం. మీకు నిజంగానే నిజాయితీ ఉంటే మీ నియోజకవర్గాలలో పబ్లిక్ ఫోరం పెట్టండి, లేదా మీరు ఎంక్వైరీలు వేసుకోండి, మీ మీద మీరే ఎంక్వైరీలు వేసుకోండి, సిట్టింగ్ జడ్జిలతో ఎంక్వైరీలు వేసుకోండి. మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం మీకు లేదా? అది లేకపోగా, ఆ చిత్తశుద్ధి లేకపోగా, పబ్లిక్ ఫోరం పెట్టే ధైర్యం లేక ఈరోజు నా పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఒక మహిళను పట్టుకొని అనాల్సిన మాటలేనా? అసలు మహిళలకు ఈ రాష్ట్రంలో గౌరవం ఉందా? ఈరోజు మన తెలంగాణలో మహిళలను ఎత్తుకుపోవడంలో, మహిళలు మర్డర్ చేయడంలో, మహిళలను మీద అత్యాచారాలు చేయడంలో నంబర్ 1 రాష్ట్రం ఏదిరా అని చూస్తే తెలంగాణ. ఇంత